భారత్ సమాచార్ న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా కుబీర్ విఠలేశ్వర ఆలయంలో గత 800 సంవత్సరాల నుంచి విఠలేశ్వర ఆలయంలో కార్తీక మాసంలో కాకడ ఆరతి నెల రోజులు ఉదయం నిర్వహించడం జరుగుతుంది. కాకడ आरती ग्रामస్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ये हमसे परंपरा चल रहा है. ये 800-900 साल से पहले से यहाँ पे हमारे देशमुख साहब ने स्थापित किया. जो है पंढरपुर जाके वहाँ पर देखकर पूरी डिजाइन यहाँ पे तैयार करी. तो सेकंड पंढरपुर है. మన గ్రామంలో గల శ్రీ పాండురంగ విఠలేశ్వర మందిరం నందు గత ఎన్నో సంవత్సరాల నుంచి పరంపరంగా వస్తున్నటువంటి ఈ కాగడ ఆరతి పున్నం నుంచి పున్నం వరకు అనగా నెల రోజులు కాగడ ఆరతి భక్తి శ్రద్ధలతో ఉదయం 4 గంటలకు లేచి స్నానాలు చేసి తల నుంచి స్నానాలు చేసి మన పాండురంగ దర్శనానికి కాగడ ఆరతి ఇవ్వడానికి గ్రామంలోని ప్రజలు పొద్దున్నే ఆడవాళ్ళు మగాళ్ళు భేదం లేకుండా అందరూ వచ్చి పాండురంగుని ఆరతితో మేలుకొని అన్ని పూజలు సత్కరంగా చేసిన తర్వాత ఈ సప్తాహం ఏముంటుందంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల పరంపరంగా వస్తున్న ఈ ఆనవాయితీ మా విఠలేశ్వర మందిర కమిటీ సభ్యులము మరియు అందరు కలిసి దీనికి ఊరు వాళ్ళు కూడా అన్ని విధాల ప్రోత్సాహం ఇచ్చి ఇది పరంపరంగా జరుగుతున్నది. ఏమంటే ఈ కాగడ ఆరతి అయిన తర్వాత సప్తాహం ఉంటుంది 7 రోజులు. తదనంతరం మనకు ఊరు పైన అన్నదానం కార్యక్రమం ఉంటుంది. దీనికోసమని చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఎంతో దూరం నుంచి మన తెలంగాణ మహారాష్ట్ర అన్ని చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి పాండురంగుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని అన్నప్రసాదం తీసుకొని అన్ని విధాల వాళ్ళు ఆయురారోగ్యాల ఉంటూ మరి ఇది ఇప్పటిది కాదు, మన భారతదేశంలోనే ఉన్న పండరీపురం తర్వాత 2వ పండరీపురంగా పిలువడం అంటే విఠలేశ్వర మందిరం కుబీర్నందు ఉండడం మాకు దేవుడి అనుగ్రహం పొందడం. అదేవిధంగా దీని ద్వారా ఎందరికో ఆరోగ్యాలు ఉంటూ రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడి నుంచి ఏముంటాయంటే ఇప్పుడు 7 రోజుల సప్తాహాలు మహా పండితులైనటువంటి వేద పండితులు అందరూ మన పారాయణం ఉంటుంది. రోజు సాయంత్రం 2 గంటలకు సాయంత్రం 2 గంటలు పారాయణం తర్వాత మనకు ఎప్పుడైతే 7 రోజుల సప్తాహ కార్యక్రమం భోజనాల తర్వాత ఊరు ప్రజలందరూ కలిసి మనకు ఈ ఊరు పెద్ద కులాలు కలిసి మొత్తానికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరికి అన్నదానం చేస్తారు. కుబీర్లో ఉన్నటువంటి విఠలేశ్వర ఆలయం భారతదేశంలో 2వ విఠలేశ్వర ఆలయంగా కొలవబడుతుంది. గత 800 సంవత్సరాల నుండి ఈ కుబీర్ విఠలేశ్వర ఆలయంలో కార్తీక మాసంలో కాకడ ఆరతి జరుగుతుంది. దీని వలన విఠలేశ్వరి యొక్క కృప వలన కుబీర్ ప్రజలు కానీ దాని చుట్టుప్రక్కల కానీ ఆరోగ్యంతో మంచిగా పంటలు పండుతున్నాయి. మరియు ఈ మా కుబీర్ గ్రామంలో మొత్తం ఆడపడుచులు డైలీ 4:30 నుంచి 6 గంటల వరకు డైలీ ఒక 800 నుంచి 1000 మంది వరకు కాకడ ఆరతికి వస్తున్నారు. ఒక్క నెల కాకడ ఆరతి జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు సమాప్తి అవుతుంది. ఈరోజు విఠలేశ్వర భగవాన్కి జయ. ఇది కాకడ ఆరతి పాలపున్నం నుంచి మొదలుకొని కార్తీక పౌర్ణమి వరకు కొనసాగుతుంది. ఇట్టి కాకడ ఆరతికి కుబీర్లో గ్రామ ప్రజలు స్త్రీలు పురుషులు అధిక సంఖ్యలో వచ్చి అన్ని విధాల పాండురంగాన్ని దర్శించుకుంటారు. మరి అదేవిధంగా ఇక్కడ ఈరోజు మహాప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ కమిటీ నుంచి. అదేవిధంగా అందరూ గ్రామస్తులు అందరూ వచ్చి జయప్రదం చేసినారు కాబట్టి అందరికీ कभी राम बन गए कभी श्याम बन गए चले आना प्रभु जी चले आना.